భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజులకు జయము. ఏమిటి సేనాపతి, మధుర నుంచి ఏ సమాచారం తీసుకొచ్చావు? తమకు అది విన్నవించాలనే వచ్చాను. మధురవాసులకు మగధ సైన్యం వారికి సమీపంలో ఉందన్న విషయం ఇంతవరకు తెలియదట. ప్రజల్లో ఎటువంటి భయాందోళనలు లేవట. వారు చాలా ప్రశాంతంగా ఉన్నారట. దీనర్థం అక్కడ వారికి మనం వస్తున్నామని తెలియలేదనేగా? అవును మహారాజా, మేము కోరుకున్నట్టుగానే జరిగింది. మాకు మహదానందంగా ఉంది. సరైన సమయానికే వెంచేశావు రుక్మి. గుప్తచారులు చెప్పినదేమిటంటే, ఇప్పటి వరకు మధుర వారికి మన సైన్యం ఇక్కడి వరకు చేరుకున్న విషయం తెలియలేదట. నేటి రాత్రికి మన సేనలు ఇక్కడ విశ్రమిస్తాయి. ఆ తర్వాత సూర్యోదయం కాగానే, మధుర ద్వారాలు తెరుచుకోగానే హఠాత్తుగా దూసుకుంటూ మన సైన్యం నగరంలోకి జొరబడుతుంది. వారు విషయం గ్రహించే లోపలే అంతా జరుగుతుంది. ఆ మధుర నగరం అగ్నికి ఆహుతైపోతుంది రుక్మి, ఆహుతైపోతుంది. అలా తమరి పథకం మహత్తరంగా ఉంది మహారాజా. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీరాల్సిందే. మరేమిటి రుక్మి? మరి నా ఉద్దేశంలో మధురలో ఎటువంటి సన్నాహాలు జరగడం లేదు. శత్రువులు వారిని ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నా ఇంతవరకు వారు తెలుసుకోలేదు. దానికి కారణం మధురలో ఉన్న సేనాపతులందరూ మహావిలాసవంతులై ఉంటారు. అక్కడందరూ ఆదమర్చి నిద్రిస్తూ ఉంటారు. వారికి వారి రాజ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధాభక్తులే లేవు. ఏమిటి, జరాసంధుని సైన్యం పర్వతం అవతల వైపు చేరుకుందా? చిత్తం. వారక్కడే స్థావరాన్ని సిద్ధం చేసుకున్నారు. జరాసంధులు వారి సేన రాత్రంతా అక్కడే విశ్రమిస్తారట. చంద్రసేన రాత్రంతా కాదు, కేవలం అర్ధరాత్రి వరకే. అర్ధరాత్రి అయ్యేసరికి మనం వారికి నిద్రించే అవకాశం ఇవ్వం. శ్రద్ధగా వినండి. మన సైన్యంలో ఒక జట్టు ఈ పర్వతం నుంచి అవతల వైపుకు దిగుతుంది. మన సైన్యంలో మరో జట్టు ఈ పర్వతాన్ని చుట్టి పెద్ద ప్రదర్శనం చేసి జరాసంధుని సైన్యానికి వెనుక వైపు చేరుకుంటుంది. దానితో వారు రెండు వైపులా చుట్టుముట్టబడతారు. వారికి తప్పించుకునే మార్గం కూడా ఉండదు. అవును, ఇక మనకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మనం మోసపోయాం మహారాజా. ఏం జరిగింది? శత్రువులు మనల్ని చుట్టుముట్టారు. సేనాపతి వరదక, మహారాజు శల్యులు, మహారాజు బాణాసురులు, భామాసురులు, రాకుమారుడు రుక్మి అందరికీ తెలియజేయండి. ఇప్పుడే వెంటనే సమరానికి సిద్ధం కావాలని వెళ్ళండి. ఆజ్ఞ మహారాజా. ఏమైంది? శత్రువులు చుట్టుముట్టారు. అయితే చూస్తారే, అంతం చేయండి. సైన్యాన్ని సిద్ధం చేయించు. అందరూ ఆక్రమణ చేయండి. శత్రువులు జాగ్రత్త పడ్డారు. త్వరగా బయలుదేరండి. శత్రువులు చుట్టుముట్టారా? వారిని మనం వదలకూడదు. వెళ్ళండి, వాళ్ళంతా చెయ్యండి. ఏ ఒక్కరూ మిగలకూడదు.
మాయాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిని ఎదుర్కోవడం అక్రూరుల వారికి అసాధ్యం. ఇక మనం ఉపేక్షించకూడదు. మునుపటి వలెనే రణరంగాన జరాసంధుడే ఓటమి పొందే. ఆ బలరామ శ్రీకృష్ణులే మరల విజయం సాధించారే. సభాసదులు సన్నిహితులు ధైర్యాన్ని తనకు నూరిపోయగా ఎన్నిసారులు ఓడిపోయినా మరలా సాగెను యుద్ధానికే. వత్సరాల తరబడి సాగుతోంది సమరము, జరుగుతున్నది అసుర సంహారము. వత్సరాల తరబడి సాగుతోంది సమరము, జరుగుతున్నది అసుర సంహారము. ఆ యుద్ధ భూమిలో ఎన్నిసార్లు ఓడినా తిరిగి వీరుని వలెనే పోరు సలుపసాగెనే. వత్సరాల తరబడి సాగుతోంది సమరము, జరుగుతున్నది అసుర సంహారము. భూమి తడిసిపోయేనే రక్త సింధూరమై, యుద్ధ నినాదాలే జగమంతా వినిపించే. ఆ నినాదాలే జగమంతా వినిపించే. ప్రతీకార జ్వాలలో రేయి పగలు నలిగెనే. క్రోధాగ్నిలో మునిగి బుద్ధిహీనుడాయనే. వత్సరాల తరబడి సాగుతోంది సమరము, జరుగుతున్నది అసుర సంహారము. కృష్ణ భగవానుడే తన ఎదుట నిలిచిన తెలుసుకొనలేకపోయెనే జరాసంధుడే. కృష్ణ భగవానుడే తన ఎదుట నిలిచిన తెలుసుకొనలేకపోయెనే జరాసంధుడే.